నిర్గమకాండము 27వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 27వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్త వర్ణము గల 20 మూరల తెర ఉండవలెను. అది పేనిన సన్న నారతో చిత్రకారుని పనిగా ఉండవలెను. దాని స్తంభములు 4, దాని దిమ్మలు 4. ఇక్కడ చదువుకున్న వాక్యములో మనం గమనిస్తే దేవుడు మోషేకు ప్రత్యక్షపు గుడారము గురించి, ఆ యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం గురించి ఇక్కడ మోషేకు వివరిస్తున్నాడు. ఇంతకు మునుపు ప్రత్యక్ష గుడారం అంటే ఏమిటి, ప్రత్యక్ష గుడారంలో ఏమేమి వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా ధ్యానించుకోవడం జరిగింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ఈ యొక్క ద్వారము, ప్రత్యక్ష గుడారానికి దేవుడు ఒక ద్వారాన్ని పెట్టినాడు. ఈ ద్వారము గురించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ బట్టి మనం ధ్యానించుకుందాము. ఇక్కడ మనం చూసినట్లయితే మోషేకు దేవుడు చెప్తున్నాడు, ప్రత్యక్ష గుడారం ఈ విధంగా తయారు చేయాలి, ఆ ప్రత్యక్ష గుడారానికి, మందిరానికి, ఆవరణమునకు ఒక ద్వారం పెట్టాలి అనేసి దేవుడు మోషేకు చెప్తున్నాడు. చూడండి, మందిరము చుట్టూ కూడా, ఈ ప్రత్యక్ష గుడారం చుట్టూ కూడా, ఈ ఆవరణము చుట్టూ కూడా దేవుడు ఒక 7 మూరల ఎత్తుతోని ఒక కటన్స్, సుమారుగా 7 మూరలు ఎంతో ఉంటుంది, ఆ కటన్స్ ఈ మందిరం చుట్టూ కూడా దేవుడు పెట్టిస్తాడు. ఎందుకంటే ఎవరు కూడా ఈ మందిరంలోకి తొంగి చూడకుండా, ఎవరు కూడా దొడ్డిదారిన రాకుండా ఈ మందిరం చుట్టూ కూడా ఈ ప్రాకారము, ఈ ఆవరణము, ఈ కటన్స్ కట్టమని దేవుడు చెప్తాడు. మరి ఈ మందిరంలోకి, ఈ ఆవరణంలోకి వెళ్ళాలంటే ద్వారం కూడా దేవుడు తయారు చేయమని చెప్తున్నాడు. ద్వారము గురించి దేవుని యొక్క వాక్యంలో చూస్తే, ఈ ద్వారము సుమారుగా 20 మూరల వెడల్పు ఉంటుందంట. ఈ ద్వారము 20 మూరల వెడల్పు ఉంటుంది ఈ ద్వారము. అలాగనే ఈ మందిరము చుట్టూ కూడా ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు ఉంటవి. ఈ యొక్క మందిరానికి ఎదురుగా, ఈ ద్వారానికి ఎదురుగా ఏ గోత్రం ఉండాలని దేవుడు చెప్తారంటే యూదా గోత్రం ఉండాలి అని చెప్తాడు. ఎందుకంటే ఈ యూదా గోత్రములో నుండే యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు కాబట్టి, ఆయన వచ్చినాడు కాబట్టి ఈ యూదా గోత్రాన్ని ఉంచాలని దేవుడు చెప్తాడు. చూడండి, ఈ ద్వారము 20 మూరల వెడల్పు ఉంటుంది. ఈ యొక్క మందిరం చుట్టూ 12 గోత్రాలు ఉంటవి. ఈ ద్వారానికి ఎదురుగా ఏ గోత్రం ఉంటుంది అంటే యూదా గోత్రం ఉంటుంది. ఈ యూదా గోత్రం నుంచి యేసు ప్రభు వచ్చాడు. చూడండి, ఎంత వివరంగా, స్పష్టంగా మోషేకి తెలియజేస్తున్నాడు. చూడండి, దేవుడు ఒకే ద్వారము, ఈ ద్వారం తప్ప ఇంకా ఏ ద్వారం కూడా లేదు. ఎవరైనా ఇజ్రాయేల్ ప్రజలు వారి పాపాల నిమిత్తము, వాళ్ళ దోషాల నిమిత్తము బలులు తీసుకురావాలంటే, బలులు అర్పించాలంటే, పాప పరిహారార్థ బలిగా అర్పించాలంటే, కోడెలైనా, దూడలైనా, గొర్రెలైనా తీసుకొని రావాలంటే ఈ మందిరంలోకి, ఈ ద్వారం గుండానే ప్రధాన యాజకులకి ఇవ్వాలి. వాళ్ళు ఈ యొక్క తీసుకొచ్చిన వారి పాపాల నిమిత్తము,
ఆ గొర్రె పిల్లను వధిస్తారు. ఆ గొర్రె పిల్ల వధించబడుతుంది వారి పాపల నిమిత్తం. ఎవరైనా రావాలంటే మందిరం దగ్గరికి రావాలి. దేవుని ఆరాధించడానికి మందిరం దగ్గరికి రావాలి. అలాగూ దేవుడు ఒక్క ద్వారం గుండానే రావాలని ఒక్క ద్వారాన్ని మాత్రమే మందిరానికి పెట్టినాడు. ఈ లోకంలో అనేక పట్టణాలు ఉన్నాయి, అనేక నగరాలు, అనేక గ్రామాలు ఉన్నాయి. వాటికి అనేక దారులు ఉంటాయి, అనేక మార్గాలు ఉంటాయి. కానీ యేసు ప్రభు ఈ మందిరంలోకి రావాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే, పరలోక పట్టణము వెళ్ళాలంటే ఒకే మార్గము, ఒకే దారి. అది యేసు ప్రభు ద్వారానే మనం పరలోకం వెళ్తాము. పరలోకం వెళ్ళాలంటే ఒకే మార్గం ఉంది. ఆ మార్గం గుండా తప్ప ఏ మార్గం గుండా పోయినా మనం పరలోకంలో చేర్చబడలేము. ఇక ఆ మార్గం ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. ఈ ద్వారం ఎవరికి సూచనగా చూపిస్తుందంటే యేసు ప్రభువే ఈ ద్వారం అయి ఉన్నాడు. యేసు ప్రభువుకు సూచనగా ఉన్నది ద్వారము. అందుకనే దేవుడు తయారు చేయమంటాడు. ఈ ద్వారము యేసు ప్రభు సూచనగా ఉన్నది. ఎవరైనా రావాలంటే పరలోకానికి ఈ యేసయ్య ద్వారానే వెళ్ళాలి. మందిరంలోకి రావాలన్నా, పరలోకానికి వెళ్ళాలన్నా, పరలోకమందున తండ్రి దగ్గర వెళ్ళాలన్నా కూడా ఈ ద్వారం గుండా యేసు ప్రభు ద్వారానే, ఆయన మార్గంలో నడిచినప్పుడు మాత్రం మనం చేర్చబడతాము. అందుకని ఈ ద్వారం తయారు చేయమని చెప్తారు. ఒకే ద్వారం. చాలా మందికి ఈ మాట అంటే ఇష్టం ఉండదు. యేసు ప్రభువుని నమ్ముకోవాలా, యేసు ప్రభువే మార్గమా, యేసు ప్రభు సత్యమా, యేసు ప్రభు జీవమా, మేము ఆయన నమ్మము, ఆయన యందు విశ్వాసం ఉంచము, ఆయన అంటే మాకు గిట్టదు పట్టదు అని అసహించుకునే వారు ఉంటారు. కానీ నీకు నచ్చకపోయినా, నువ్వు నమ్మకపోయినా, నువ్వు ఒప్పుకోకపోయినా కూడా ఇది మాత్రం సత్యం. ఏమిటది? యేసు ప్రభు మాత్రమే మార్గమై ఉన్నాడు పరలోకానికి. అది సత్యము. నువ్వు మోక్షానికి వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళాలంటే ఈయన ద్వారా తప్ప, ఈయన ద్వారానే గాని, యేసయ్య ద్వారానే గాని ఇంకా ఎవరి ద్వారా కూడా నువ్వు వెళ్ళలేవు పరలోకానికి. నువ్వు యేసు ప్రభువును ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, యేసు ప్రభువును నమ్మకపోయినా కూడా ఈయన ద్వారా మాత్రం పరలోకానికి వెళ్ళగలుగుతారు ఎవరైనా కూడా. ఇంకెవరి ద్వారా వెళ్ళలేరు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, చాలా మంది ఎవరైనా కూడా యేసు ప్రభువును ఒప్పుకోని వారు కూడా ఏం చేస్తారు, యేసు ప్రభువును పలకని వారు కూడా ఏం చేస్తారు, క్రీస్తు శకం అంటారు, క్రీస్తు పూర్వం అంటారు. క్రీస్తు పూర్వం ఉంది, క్రీస్తు శకం ఉంది. ఒప్పుకోవాలి, ఆ మాట పలకాలి. ఈరోజు నీ పుట్టినరోజు వేసుకున్నా, నువ్వు ఒక దినం స్టార్ట్ చేస్తున్నా, నీ డేట్ ఆఫ్ బర్త్ వేసుకుంటున్నా, నువ్వు పుట్టినరోజు చేసుకుంటున్నా, లేదంటే నువ్వు ఈ లోకంలో ఏ తారీఖులలో నువ్వు నడుస్తున్నా, ఎక్కడికైనా వెళ్తున్నా, ఏదైనా గొంతున్నా, ఏదైనా చేస్తున్నా కూడా అన్ని కూడా యేసు ప్రభు పుట్టుకతోనే, క్రీస్తు శకం అనాల్సిందే నువ్వు. ఆయన ఉన్నాడు అనువాడు, ఆయన అందరి కోసం చనిపోయినాడు, ఆయన మాత్రమే మార్గమై ఉన్నాడు. అందుకనే యోహాను సువార్తలో యేసు ప్రభు ఏమంటాడు, 10వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, నేనే మార్గం అంటాడు ఆయన. యేసు ప్రభు మార్గము, గొర్రెలు పోవు ద్వారా నేనే అంటాడు ఆయన. చూడండి, గొర్రెలు కూడా ఏం చేస్తాయి, గొర్రెలు అవి దొడ్డిలోకి వెళ్ళేటప్పుడు ఒకే ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారం గుండానే ఆ గొర్రెలన్నీ కూడా లోపలికి వెళ్ళాలి. ఆ ద్వారం గుండానే బయటకు రావాలి మరలా. ఆ విధంగానే యేసు ప్రభు ద్వారమైనాడు. ఆయన ద్వారమైనాడు కాబట్టి ఈయన ద్వారానే మనం పరలోకంలోకి చేర్చబడాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన తప్ప ఏ దేవుడు లేడు.
అపోస్తలుల కార్యం 4:12 చెప్తుంది, ఆకాశము క్రింద ఇయ్యబడిన ఏ నామములో కూడా మనకు రక్షణ లేదు. ఈ నామములోనే, యేసు నామములోనే మనకు రక్షణ ఉన్నది. యేసు నామములోనే ప్రతి వారి పాపాలు క్షమించబడతాయి. యేసు రక్తం మాత్రం ప్రతి పాపాలను కడిగి వేస్తుంది. ఈ నామములోనే రక్షణ, ఈ నామములోనే మోక్షము, ఈ నామములోనే పరలోకం ఉంది. పరమ తండ్రి దగ్గర వెళ్తామని అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజంగా ఈ నామములోనే రక్షణ, యేసు నామములోనే రక్షణ. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, నువ్వు ఏ నీళ్ళలో కడగబడినా, నీ పాపాలు పోవడానికి ఏ నీళ్ళలో కడగబడినా పోవు, ఏ పాలతోని గడుక్కున్న పోవు, ఏ పండ్ల రసాలతో గడిగిన పోవు, ఏ నిప్పుల మీద నడిచిన పోవు. నువ్వు ఎక్కడ పోయినా కూడా నీ పాపాలు కడిగివేయబడవు, నీకు రక్షణ ఉండదు. కానీ యేసయ్య మార్గంలో నడిచినప్పుడు మాత్రం, యేసయ్యను విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే నీ పాపాలు పోతాయి. నువ్వు పరిశుద్ధంగా మార్చబడతావు, నీకు రక్షణ దొరుకుతుంది. అందుకనే యేసు ప్రభువు ఏమన్నాడంటే, నేనే మార్గము, నేనే మార్గము అంటున్నాడు, నేనే సత్యము, నేనే జీవము అంటున్నాడు. మార్గము, పరలోకానికి మార్గము, ఒకే మార్గము, ఇంకా ఆ మార్గం తప్ప ఏ మార్గం లేదు. ఈ లోకంలో ఎవరైనా అన్నారా అట్లా? నేనే మార్గము అని అన్నారా? పరలోకానికి నేనే మార్గం అని ఎవరని అన్నారా? అనలేదు. ఈ భూమి సృష్టించబడి నుండి ఇప్పటి వరకు కూడా చాలా మంది మేధావులు, జ్ఞానవంతులు, మరి తెలివి కలవారు, అనేక బుక్కులు రాసిన వారు, సామెతలు చెప్పిన వారు, కథలు చెప్పిన వారు ఎంతో మంది ఉన్నారు, వచ్చినారు, పోయినారు. కానీ ఎవ్వరు కూడా, ఒక్కరు కూడా పాపాల కోసం, మనుషుల పాపాల కోసం చనిపోలేదు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ఎవరు కూడా చెప్పలేదు. ఒక్క యేసు ప్రభు మాత్రమే చెప్పినాడంటే మనం అర్థం చేసుకోవాలి, ఈయన ఎంత గొప్ప దేవుడు. ఈయనే మార్గము, ఈయన తప్ప ఏ మార్గం కూడా ఇక లేనే లేదు. అందుకనే దేవుడు అన్నాడు, ఒకే ద్వారం చెయ్యి, ఆ ద్వారం గుండానే వెళ్ళాలి. ఈరోజు మనకు రక్షణ కావాలన్నా, మనకు నిత్య జీవం కావాలన్నా, మనం పరలోకమందున తండ్రి దగ్గర చేర్చబడాలన్నా యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడవాలి. అప్పుడు మాత్రమే మనం నిత్య జీవంలో చేర్చబడతాం. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడవాలంటే ఏం చేయాలంటే ఆయన చిత్త ప్రకారం నడవాలి. ఎందుకంటే దేవుడు, ఆయన యేసు ప్రభువు చెప్పినాడు, ఇరుకు మార్గములో ప్రవేశించండి, అది జీవ మార్గము, నిత్య జీవానికి నడిపిస్తుంది అన్నాడు. ఈ మార్గము, యేసు ప్రభువు మార్గము ఎలా ఉంటుందంటే ఇరుకుగా ఉంటుంది. అది ఇరుకుగా, అది ఒకే మార్గంగా ఉంటుంది. అది ఇప్పుడు గొర్రెలు ఉన్నాయనుకోండి, ఆ గొర్రెలు ఆ దొడ్డులోకి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఒకే ద్వారం ఉంటుంది. అవన్నీ వెళ్ళడానికి కూడా ఆ ద్వారం కూడా కొద్దిగా చిన్నగానే ఉంటుంది. అది అన్ని ఒకేసారి పోయేంత పెద్దగా ఉంటుంది ఆ ద్వారం ఉండదు. మరి ఒకదాని మట్టి పోవడానికి చిన్నగా ఉంటుంది ద్వారము. అట్లనే పరలోకం వెళ్ళడానికి కూడా యేసు ప్రభువు మార్గమైనాడు. ఈ మార్గంలో మనం నడవాలంటే ఇరుకు మార్గం, ఇది ఇరుకుగా ఉంటుంది. ఈ లోకంలో నరకాన్ని వెళ్ళాలంటే అది విశాల మార్గం, పరలోకం వెళ్ళాలంటే ఇరుకు మార్గం, నరకాన్ని వెళ్ళాలంటేనే విశాల మార్గం. అది నువ్వు యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచుతున్నావు, నీకు పరలోకం కావాలి, నీకు నిత్య జీవం కావాలి. అయితే నువ్వేం చేయాలంటే ఇరుకు మార్గంలో నువ్వు ప్రవేశించాలి. ఈ మార్గం ఇరుకుగా ఉంటుంది అంటే ఈ లోకములో మనం ఇంకా అన్ని కూడా విడిచిపెట్టాలి. యేసు ప్రభువు మార్గంలో నడుస్తున్నామంటే
ఇరుకు మార్గం నడవడం అంటే యేసుప్రభుని విశ్వాసం ఉంచి పశ్చాత్తాపడి మారు మనసు రక్షణ పొంది పాప జీవితాన్ని సమాధి చేసి లోకాశలని విడిచిపెట్టి దేవుని చిత్తానుసారం నడిచి ఆయన మార్గంలో నడవడమే ఇరుకు మార్గంలో నడవడము. ఈ మార్గంలో నడిచేటప్పుడు ఎటువంటి మూటలు ఉండదు నీ వెనకాల, ఎందుకంటే ఇరుకు మార్గం కదా. ఇందులో ఏది కూడా నీవు తప్ప ఇంకా నువ్వు ప్రవేశిస్తున్నావు కాబట్టి నీ వెనకాల ఏది కూడా ఉండొద్దు. మూట, వ్యర్థమైన సామాన్లనే మూట, పాపాలనే మూట, లోకాశలనే మూట, సాతాను మూట, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము అనే మూట, పాత జీవితం అనే మూట, ఇట్లాంటివి ఉండకూడదు. ఈ వ్యర్థమైన అవి నీ వెనకాల వీపి మీద వేసుకుని వస్తే ఈ మార్గంలో ప్రవేశించలేవు, పట్టలేవు నువ్వు, ఎందుకంటే ఇరుకుగా ఉంటుంది కాబట్టి. అలాంటివన్నీ విడిచిపెట్టిన తర్వాతనే నువ్వు ఈ మార్గంలో ప్రవేశించగలుగుతావు. అంటే నువ్వు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ పొంది ఇక నువ్వు ఏ విధంగా ఉండాలంటే దేవుని చిత్త ప్రకారం నడవాలి. ఒక క్రొత్త జీవితం, క్రొత్త జన్మ, నువ్వు దేవునితో సహవాసం చేస్తూ దేవుని యొక్క మార్గంలో నడవాలి. ఇక ఇహలోక సంబంధమైన ఏది కూడా నీ వెనకాల తీసుకొని రావద్దు, ఏది కూడా నీ వెనకాల కనిపించకూడదు, ఏ పాపిష్టి మూట కూడా నీ వెనకాల ఉండకూడదు. అవి పెట్టుకొని ఈ లోకాశలు పెట్టుకొని నువ్వు ఇల్లు ప్రవేశించాలనుకుంటే అది కుదరదు. అందుకనే ఈ మనుషులు ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకోవట్లేదంటే ఇవన్నీ వదులుకోలేక, ఈ లోకాశలు, ఈ లోకమున్న మార్గము, ఈ శరీరాశ, నేత్రాశ, జీవోడ్డమ్మలు, ఈ పాపం, పాపిష్టి మూటలు ఇవన్నీ విడిచిపెట్టలేక, వదులుకోలేక ఈ ఇరుకు మార్గములో ప్రవేశించలేకపోతున్నారు, ఈ మార్గాన్ని ఎంచుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ మూటలు ఉన్నాయి కదా, అవి విడిచిపెట్టలేక, వదిలిపెట్టలేక, ఆశలు చంపుకోలేక నిత్య జీవాన్ని కోల్పోతున్నారు వాళ్ళు. అందుకని ఈరోజు సహోదరులు అందరూ పిలుస్తున్నాడు ఆయన, అందరూ పిలుస్తున్నా, నా యొద్దకు మీకు విశ్రాంతిని ఇస్తాను, నేనే ద్వారం, నేనే సత్యం, నేనే మార్గం, నా యొద్దకు మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తాను అంటున్నాను. అది నువ్వు ఏ దేశస్తులైనా సరే, నువ్వు ఏ జాతికి సంబంధించిన సరే, తెల్లవాళ్ళైన, నల్లవైన, ధనవంతులైన, పేదవాళ్ళని, ఎవరైనా అందరిని పిలుస్తున్నాడు. ఈ మార్గంలో ప్రవేశించండి అంటున్నాడు. నువ్వు ఏ మార్గంలో ఉన్నావు ఈరోజు ఒక్కసారి పరిశీలన చేసుకో. నువ్వు వెళ్ళే మార్గం సరైందా కాదా, నీ ప్రవర్తన బట్టి నీకు తెలుస్తుంది. ఒకవేళ ఈ లోకాశలు, ఈ లోకలున్న వ్యర్థమైనవి, దేవుని అనుసరించకుండా, దేవుని మార్గంలో నువ్వు నడవకుండా, దేవుని చిత్తపరంగా నడవకుండా, పరిశుద్ధంగా జీవించకుండా, ఆయనకు లోబడకుండా ఉన్నట్లయితే నువ్వు ఈ లోక మార్గంలో ఉన్నావని అర్థం. ఈ లోకంలో శరీరాశ, పాపపు క్రియలు, ఇహలోక దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు, ఇట్లాంటి పూజించే మార్గంలో ఉన్నావంటే అది విశాల మార్గం. అది ఆ మార్గంలో వెళ్తే నువ్వు నరకంలో గాలిపోతావు, జాగ్రత్త. అది ఇప్పుడు బాగానే ఉంటుంది ఆ మార్గంలో, కానీ తుదకు అది నిన్ను నరకంలో గాల్చేస్తుంది. కానీ ఇరుకు మార్గం ఇప్పుడు కష్టంగా ఉన్నా కూడా చివరికి మాత్రం అది నీకు సుఖాన్ని తీసుకొస్తుంది, సంతోషాన్ని తీసుకొస్తుంది, ఆనందం తీసుకొస్తుంది. కొద్దిసేపు నువ్వు శ్రమ పడితే, కొద్దిసేపు ఈ ఇరుకు మార్గంలో నువ్వు నడిచినప్పుడు నువ్వు శాశ్వత కాలము నిత్య జీవం పొందుతావు, నిత్య ఆనందం పొందుతావు నువ్వు. అందుకనే ఈ మార్గంలో నువ్వు ప్రవేశించు. యేసయ్య మార్గము ఇరుకు మార్గము, ఆ ద్వారం గుండా, ఆ మార్గం గుండా ప్రవేశించిన వారు మాత్రమే రక్షించబడతారు, పరలోకం చేర్చబడతారు, వారికి నిత్య జీవం ఉంటుంది, పరలోకము తండ్రి దగ్గర చేర్చబడతారు. కాబట్టి దేవుడు ఒకే మార్గం పెట్టమన్నాడు ప్రత్యక్ష గుడారానికి. ఆ మార్గము యేసుప్రభు అయినాడు, ఆ ద్వారం యేసుప్రభు అయినాడు. ఆ ద్వారం గుండా మాత్రమే మనం పరలోకం చేర్చబడతారు. కాబట్టి మనం యేసుప్రభు మార్గం నడుచుదాము, అటు విధంగా జీవించుదాము. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.